సార్ ఫుట్బాల్ దగ్గర జల్లపల్లి, మేడపల్లి, కోయచల్క అండ్ కొదమూరు, వివిపాలెం స్టార్ట్ చేసాం. ఇప్పుడు దీంట్లో ప్రైవేట్ స్కూల్ నుంచి ఒక టీమ్ 3 టీమ్స్ వచ్చాయి సార్. మిగతా మొత్తం గవర్నమెంట్ స్కూల్ టీమ్స్ వచ్చాయి సార్. గర్ల్స్ అండ్ బాయ్స్ మొత్తం 10 టీమ్స్ బాయ్స్ గర్ల్స్ ఇన్ని సార్. అంటే ఈవినింగ్ మోస్ట్ ప్రాబ్లీ 5 అవుతుంది. దట్ ప్రైజెస్ అన్ని కూడా వీళ్ళకి ఈ కోర్టులో ఆడటం ఫస్ట్ టైం సార్. వీళ్ళు ఏకాడికి మడ్ కోర్టులో బయట ఆడటమే తెలుసు. సో ఇది కూడా కలెక్టర్ గారు అండ్ మున్సిపల్ కమిషనర్ గారు మనకి ఇది ఏర్పాటు చేసేస్తారు స్పెసిఫిక్గా ఓన్లీ ఫర్ ఫుట్బాల్. థ్యాంక్స్ సార్. మీ సపోర్ట్ కూడా మాకు చాలా ఉంది సార్. ఫుట్బాల్కి చాలా ధన్యవాదాలు సార్. సార్ పిల్లల్ని ఉద్దేశించి కొన్ని మాటలు మాట్లాడి మనం ఐ రిక్వెస్ట్ ఫుట్బాల్ అసోసియేషన్ సెక్రటరీ గారు ఆదర్శ్ గారిని వేదికపైకి ఆశీనులు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అందరూ గట్టిగా చెప్పకపోతే ఆహ్వానిస్తున్నాం. యాక్చువల్లీ మా స్కూల్స్లో ఫుట్బాల్ అనేటువంటి విషయానికి స్థానమే లేకుంటుండే సార్. చాలా ఇంట్రెస్ట్ తీసుకొని విత్ కార్ అండ్ మెటీరియల్స్తో సహా వచ్చేసి టీమ్స్ని ప్రిపేర్ చేయడానికి ఎంతో కృషి చేశారు. నిజంగా అంటే బేసికల్లీ స్టార్ట్ చేయటమే కాకుండా ఐడియలైజ్ చేసేది. అందరు కూడా కొంచెం కూర్చున్నాము. పై అధికారులుగా మీ యొక్క సహకారంతోనే సార్ని డిప్యుటేషన్ వేయడంతోనే గవర్నమెంట్ స్కూల్స్ నుంచి కూడా ఫుట్బాల్ టీమ్స్ ఈరోజు స్టేట్ మీట్స్ అండ్ నేషనల్స్ దాకా పోయేటువంటి స్థితికి వచ్చాము అని అంటే బికాజ్ ఆఫ్ ఆదర్శ్ గారు తీసుకున్నటువంటి ఇంట్రెస్ట్. దానికి ఎంత ఖర్చు అవుతుంది, నేను వెహికల్తో వెళ్తే లేకపోతే ఆ మెటీరియల్ తీసుకుంటే అనేటువంటిది దానికాడ ఎక్కడ కూడా దేనికాడ రాజీ పడేవారు కాదు. మాకంటే ఎక్కువగా ఇంకా పిల్లలు సార్ కనిపించారని అంటే చుట్టూ అసలు సార్ దగ్గరికి వచ్చేసేటువంటి అంత ఆత్మీయత, ఆ క్రీడల్లో ఉన్నటువంటి ఇంట్రెస్ట్తోనే సార్ ఎంతగానో ప్రిపేర్ చేశారు. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ కోఆపరేషన్. ఈ వేదికను ఉద్దేశించి మరి మీకు మంచి బ్లెస్సింగ్స్తో కూడినటువంటి వర్డ్స్ అందించవలసిందిగా సార్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. చప్పట్లతో ఆహ్వానించుకుందామా? మిత్రుడు, ఫుట్బాల్ క్రీడాకారుడు, ఫుట్బాల్ అసోసియేషన్ సెక్రటరీ ఆదర్శ్, మరొక మిత్రుడు మంచి ప్లేయర్, రిటైర్డ్ ఏం కాదు నువ్వు, యోహాన్ గారు, స్టిల్ యువర్ ఇన్ కోర్స్. అదేవిధంగా మేడేపల్లి పీఈటీ గారు, కృష్ణయ్య గారు, కోయిచిల్క పీఈటీ గారు, ముజాహిద్ గారు, అమ్మ కొదుమూరు పీఈటీ, భాగ్య, ఆర్ఎస్ పీఈటీ, మాధురి, జల్లెపల్లి పీఈటీ గారు, శివ, వికాస్ స్కూల్ పీఈటీ, ప్రేమ్ కుమార్, నా మిత్రుడు కూడా ఇక్కడ బయట ఉన్నాడు, కర్నాథ్ గారు ఉన్నాడు. నాకు ఏమైనా నచ్చిన క్రీడ ఉందంటే ఫుట్బాలే. నేను చిన్నప్పటి నుంచి ఆదరించేది, చూసేది. వరల్డ్ కప్ వచ్చిందంటే నేను ఏ మ్యాచ్ మిస్ కాను. నేను ఎప్పటి నుంచి నా ఫేవరెట్ ప్లేయర్ రూట్ గెల్లెట్ అని ఉండే, నెదర్లాండ్స్. అప్పుడు ఆడుతుండే రూట్ గెల్లెట్, అద్భుతమైన ప్లేయర్. ఇంగ్లాండ్కి బెకమ్ సూపర్. ఇప్పుడంటే వీళ్ళు వచ్చారు, మెస్సీ వీళ్ళు వచ్చారు. మారడోనా అంత ఈక్వలెంట్ ప్లేయర్ ఉండే బెకమ్ అని ఉండే, ఇంగ్లాండ్ ఆడేవాడు. మారడోనా సంగతి తెలిసింది. చీలే కానివ్వండి, మారడోనా కానివ్వండి, ఇప్పుడున్న మెస్సీ కానివ్వండి. అద్భుతమైన క్రీడ అది ఫుట్బాల్ అన్నమాట. ఐ లవ్ ఇట్. అది చూస్తూ ఉంటే ఎట్లా ఉంటుందంటే అది ఏ క్రికెటివ్ వచ్చి నథింగ్ బిఫోర్ దాట్. ఎవరైనా ఆడాలి అంటే ఫుట్బాల్ ఆడాలి. వేరే ఆటలు ఏమి కూడా అంత రుచిగా ఉండవు అన్నమాట. కాబట్టి ఇంత మంచి క్రీడను ఎన్నుకున్నందుకు మీరు అందరూ కూడా ఆడటానికి అన్నమాట మిమ్మల్ని అందరూ అభినందిస్తూ ఉన్నాం. దీంట్లో ఉంటాయి. మా చిన్నప్పుడు జాన్ అని ఉండే. మా చిన్నప్పుడు ఫుట్బాల్కి ఆద్యుడు ఖమ్మంలో జాన్ అసలు సూపర్. ఎంతో మంది ప్లేయర్స్ని తయారు చేశాడు. విజయమోహన్ అని ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఉన్నాడు. అలాంటి ప్లేయర్ ఇప్పుడు ఇంతకుముందు ఖమ్మంలో చూడాలి నేను. ఫుట్బాల్ ఫస్ట్ అంటే ఆ రోజుల్లో ఉన్న క్వాలిటీ ఆదర్శ ఇప్పుడు కనిపించట్లేదు నాకు. ఎందుకో పిల్లలు ఆడేవాళ్ళు తక్కువైపోయారు. ఏదో వేరే క్రీడలు పట్టుకుంటా ఉన్నారు. క్రికెట్ చూపించినంత చొరవ ఫుట్బాల్లో చూపించట్లేదు. ఇంకా మొబైల్ గేమ్ అయితే ఇక వేరే చెప్పనక్కర్లా. మొబైల్ గేమ్ ఆడుతూ ఉన్నారు.
ఆ రోజుల్లో పెవిలియన్ గ్రౌండ్ లో పొద్దున సాయంత్రం రోజు ఇదే ఆట, బాల్ తగ్గడం అనమాట. అప్పుడు బాల్స్ కూడా ఇంత మంచిగా ఉండేవి కావు. అప్పుడు ఏదో ఒక బాల్ పగిలిపోతే దాన్ని కుట్టుకొని ఆడేటోళ్ళు. దాన్ని అప్పుడు ఆ షాప్కి వెళ్ళి ఆ చెప్పులు కుట్టే దగ్గర దాన్ని కుట్టించుకుంది అక్కడే. స్కూల్ వదిలిపెడితే 4 పాటు గోడ దూకుంటూ వెళ్ళిపోవటం అంతే. ఏదో ఆట ఫుట్బాల్, ఏదో ఒకటి బాస్కెట్ బాల్ ఉండేది అక్కడ ఆడుకోవడం. ఆటలు చాలా ఇది మేము ఆడాము, చదువుకున్నాము. మీరు కూడా స్టడీస్ నెగ్లెక్ట్ చేయదు, 2 ప్యారలల్ సాగాలి, స్టడీస్ గేమ్స్. కాబట్టి అప్పుడే మీరు రాణిస్తారనమాట. ఎందుకంటే కొంచెం ఆడి ఇది కూడా జాబ్ గ్యారెంటీ ఉద్యోగాలు వస్తాయి. ఆ గ్రౌండ్ నమ్ముకున్న వాళ్ళు ఎవరు కూడా ఖమ్మంలో ఉద్యోగం రాకుండా అందరికీ ఉద్యోగాలు వస్తాయి, జాబ్స్ వస్తుంది. ఒకసారి ఆ గ్రౌండ్లోకి వెళ్ళి నమస్కారం చేసి వెళ్ళేవాళ్ళు అందరూ నాతో సహా. నేను కూడా బీపీడీ చేయాల్సిన వాడిని బీఈడీ చేశాను, క్రీడల వైపు వెళ్ళాల్సిన వాడిని. అదే హై జంప్ నాది. ఆ రోజుల్లోనే 5-10 క్లియర్ చేసేవాడు, ఇసుకలో దూకుంటా అనమాట. 5-10 గవర్నమెంట్ కాలేజ్ 3 ఏళ్ళు నేనే ఈ డిగ్రీ కాలేజ్ అనమాట. నా పేరుని ఇప్పుడు ఎవరన్నా బ్రేక్ చేసుకుంటే స్ట్రోక్ అనమాట. ఆ బెల్లూరులో లేదో దూకేటోళ్ళు, ఆ బెల్లూరులో వేరేది ఏం లేదనమాట అక్కడ. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో కూడా క్రీడల పట్ల మక్కువ చూపించాను. ఇప్పుడు ఎంత ఫెసిలిటీస్ ఉన్నాయి మీకు అంతా. కాబట్టి మీరందరూ కూడా క్రీడల పట్ల మంచి ఆసక్తి చూపాలని చెప్పేసి. ఆరోగ్యం బాగుంటుంది. ఇప్పటికీ నాకు 60 years వస్తా ఉంది, నాకు ఇక రాబోతా ఉన్నాయి. అయినప్పుడు కూడా నో బీపీ నో షుగర్ ఎలాంటిది లేదనమాట. ఐ కెన్ రన్ అనమాట. 2 to 3 kilometers ఉరకగలుగుతాను. కొంచెం మోకాలు దగ్గర పెద్ద పెద్ద ఆటలు ఏమాడట్లేదు, టీటీ ఆడుతా ఉంది. ఇప్పుడు రోజు పోయి టీటీ ప్రాక్టీస్ చేస్తా ఉన్నాను. కాబట్టి స్పోర్ట్స్ అనేది జీవితంలో ఒక భాగం కావాలి, బాగా రాణించాలి, బాగా ఆడుకోవాలి. ఎస్పెషల్లీ ఫుట్బాల్, యూ ప్లే ఫుట్బాల్. ఈ ఫుట్బాల్ ఆడితే నువ్వు దేంట్లోనే రాణిస్తావు అనమాట, అన్నీ వస్తాయన్నమాట దీంట్లో. కాబట్టి ఇంత మంచి ప్రోగ్రామ్ తీసుకున్న ఆదర్శ్కి జిల్లా విద్యాశాఖ తరఫున అభినందన తెలియజేసుకుంటూ, మీరందరూ మంచి క్రీడాకారులుగా ఎదగాలి. ఎందుకంటే ప్రోత్సాహం ఉండాలి ఇతర క్రీడాకారులు. కాబట్టి మీ అందరూ కూడా బెస్ట్ విషయం చెప్తూ మీరందరూ కూడా నేషనల్ టీమ్కి రిప్రజెంట్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ థ్యాంక్స్ అలా. ఈ ఇయర్లో ఈ సంవత్సరంలో ఇంటర్ డిస్ట్రిక్ట్ ఆడిన వాళ్ళందరూ బాయ్స్ అండ్ గర్ల్స్ డిస్ట్రిక్ట్ మీట్కి స్టేట్ మీట్ ఆడిన వాళ్ళందరూ నుంచి ఉన్నాము. స్టేట్ మీట్ ఆడిన వాళ్ళందరూ ముందుకు రండి, స్టేట్ మీట్ ముందుకు రండి అందరూ. వీళ్ళందరూ కూడా మన ఉమ్మడి ఖమ్మం జిల్లా తరఫు ముందుకు రండి, ముందుకు రండి. బాయ్స్ కూడా ఎస్. ఈ సంవత్సరం ఇటండి ముందుకు రండి ఒకసారి. ఎస్, ఇక్కడ నుంచి అక్కడ దాకా ఇంతమంది మన ఇంటర్ డిస్ట్రిక్ట్స్ ఆడారు సార్. వాళ్ళిద్దరు 2 నేషనల్స్ ఆడారు, జూనియర్ నేషనల్స్ అండ్ అండర్-17 నేషనల్స్. వీళ్ళు అండర్-14 నేషనల్స్ ఆడారు. అండర్-14 నేషనల్స్ ఆడారు సార్. ఎక్కడ? జార్ఖండ్ ఆడారు. నువ్వు ఎక్కడ ఆడావు? జార్ఖండ్. కర్ణాటక జూనియర్ సబ్ జూనియర్స్ ఆడింది సార్. రాజస్థాన్ ఇంకోటి, బీహార్, రాజస్థాన్ రెండిట్లో సార్. అదే సార్. ఇప్పుడు ప్రజెంట్ అయితే రిటైర్డ్ సార్ ఆయన కూడా. ఓకే ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. సార్ ఒకసారి ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు ఇంత టైం స్పెండ్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్. ఫస్ట్